దేశవ్యాప్తంగా లంబోదరుని ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా జగిత్యాల జిల్లాకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అతి సూక్ష్మ వినాయకుడిని తయారు చేశాడు. చూసిన వారందరూ ఔరా అనేలా గరకపోసపై గణనాథుని విగ్రహాన్ని రూపొందించాడు. ఈ విగ్రహం తయారీకి దాదాపు 10 గంటల సమయం పట్టిందని, గరకపోస, మైనం, వాటర్ కలర్స్తో విగ్రహం తయారు చేశానని దయాకర్ తెలిపాడు. దయాకర్ గతంలోనూ అతి సూక్ష్మంగా బంగారు గణపతి, మట్టి గణపతి, పసుపు గణపతి, చంద్రయాన్ 3 గణపతి విగ్రహాలను తయారు చేసి ప్రత్యేకత చాటుకున్నాడు. నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తాను సూక్ష్మంగా. పోయిన సంవత్సరం చంద్రయాన్ 3 సక్సెస్ కావడం వల్ల చంద్రయాన్ గణపతిని తయారు చేశాను గుండు పిన్ను పైన. మరి ఈసారి గరకపోస మీద ఆ గణనాథుని తయారు చేశాను, ఇక్కడ ఉంది. మరి గణనాథునికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఆ గరకపోస మీద గణనాథుని తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను తయారు చేశాను. మరి దీన్ని తయారు చేయటకు నాకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. అలాగే దీని లోపల నేను కొన్ని కలర్సు అలాగే మైనము వాడాను.